ముత్యాల సూర్యకుమారి రాజేష్ బాబు చేతుల మీదుగా తీర్థయాత్ర బస్సుల పునః ప్రారంభోత్సవం జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంవీఆర్ సతీమణి సూర్యకుమారి తనయుడు రాజేష్ బాబు భక్తుల కోసం ఎంవీఆర్ తీర్థయాత్ర బస్సుల పునః ప్రారంభం. తీర్థయాత్ర బస్సులను మరలా పునః ప్రారంభించారు. ఈ మేరకు గురువారం స్థానిక నరసింగరావుపేటలో గల ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం ముందు వివిధ పవిత్ర క్షేత్రాలకు వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఉద్దేశంతో పాత వాటితో పాటు కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు ఎంవీఆర్ సతీమణి ముత్యాల సూర్యకుమారి తనయుడు రాజేష్ బాబుల చేతుల మీదుగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. దీనిలో భాగంగా మండలంలోని కొప్పాక గ్రామానికి చెందిన భక్తులతో ఘనంగా బయలుదేరాయి. భక్తులు వివిధ పవిత్ర క్షేత్రాలను దర్శించుకునేలా అన్ని సౌకర్యాలతో ఈ యాత్రను ఏర్పాటు చేసినట్లు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పాక గ్రామస్తులు మాట్లాడుతూ భక్తుల ఆధ్యాత్మిక అభిలాషలను నెరవేర్చే విధంగా తీర్థయాత్ర ఏర్పాట్లు చేయడం పట్ల ఎంవీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ఎంవీఆర్ సతీమణి తనయుడు భక్తులతో తీర్థయాత్రకు బయలుదేరిన ప్రత్యేక బస్సులను సూర్యకుమారి రాజేష్ బాబులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసిన వారు యాత్ర సాఫల్యంగా సాగాలని ఆకాంక్షించారు. మరి ఈరోజు ఎంవీఆర్ గారు ట్రస్ట్ నుంచి మరి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఎంవీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా అనకాపల్లి మండలం కొప్పాక గ్రామం నుంచి విచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక కార్యక్రమాన్ని పార్వతి గారు అదేవిధంగా సురేఖ గారు ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళు కూడా అభినందనలు తెలుపుతూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎన్నోసార్లు ఆల్రెడీ చేయడం జరిగింది. మరి ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు గారు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి పేరు మోత మోగుతుంది. మరి గతంలో ఇదే ఉచిత బస్సులు అవనియండి, లేదంటే విద్య అవనియండి, ఉచిత వైద్యం అవనియండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్మాణంలో ఉన్న గుళ్ళకి ఒక దాతగా నిలబడిన వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు గారు. మరి వాళ్ళకి కృతజ్ఞతగా మనం అందరం కలిపి ఒక్కసారి జై ఎంవీఆర్ అనండి. మరి అదేవిధంగా ఎంవీఆర్ గారు ఎక్కడున్నా కూడా మరి మన అందరికీ కూడా దగ్గర ఉండే వ్యక్తి. అలాగే కుటుంబ సభ్యులు రాజా సార్ అవ్వచ్చు, లేదా ఎంవీఆర్ గారు సత్యమణి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మనకి కుటుంబ సభ్యులతో సమానం. మరి ఇటువంటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చక్కటి కార్యక్రమం. మరి ఎం అంటే మానవత్వం ఉన్న వ్యక్తి, వి అంటే వెలుగు పెంచే వ్యక్తి, ఆర్ అంటే ఉదయించే సూర్యుడు. ఇటువంటి వ్యక్తి దగ్గర మనం ఉండడానికి గౌరవంగా నేను గర్విస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుగా మనం చేయాలని కోరుకుంటూ ఎంవీఆర్ గారు జై, జై ఎంవీఆర్ గారు, జై ఎంవీఆర్ గారు.